మితిమీరిన ఆశ. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. ఇలా ఉండగా ఒకనాడు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తున్నాడు. అంతలో అతడికి ఒక అడవి పంది కనపడింది. వెంటనే గురిచూచి ఆ పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పడం వల్ల కొద్దిగా దెబ్బ తగిలిందే తప్ప అది చనిపోలేదు. కోపంతో వేటగాడిపైకి దూకి అతనిని కూడా చంపింది. మరికొంతసేపటికి పంది కూడా చచ్చిపోయింది. పంది విలవిలా తన్నుకుంటుండగా దాని కింద పడి ఒక పాము కూడా చచ్చింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాము వేటగాడిని చూసి ఒక్కసారిగా అంత మాంసం లభించడంతో ఆశగా దాన్ని తినాలని చూసింది. ముందుగా నరం బిగించి ఉన్నటువంటి బాణం ఏదైతే ఉందో దాన్ని, ఆ యొక్క మాంసాన్ని తినాలని ఆ యొక్క నరాన్ని కొరికింది. వెంటనే బాణము ఆ యొక్క నక్కకు తగిలి అది చచ్చిపోయింది. దురాశ దుఃఖానికి చేటు.